భారత్ న్యూజిలాండ్ మధ్య రెండవ మ్యాచ్ 14వ తేదీన బుధవారం రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో జరగనుంది. తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కి వాతావరణం అలాగే పిచ్చి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. వడోదరలో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ 93 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ అలాగే భారత బౌలర్ల సమిష్టి కృషితో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉన్న శుభమన్ గిల్ సేన రాజ్కోట్ లో జరిగే రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను పట్టేయాలని చూస్తుంది. మరోవైపు కివీస్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తుంది. ఇలాంటి ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో వాతావరణ నివేదిక శుభవార్త చెప్పింది. ఈ నెల 14న రాజ్కోట్ లో వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పగటిపూట ఉష్ణోగ్రత 28 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెల్సియస్ గా ఉండే అవకాశం ఉంది. ఇక రాత్రి సమయంలో 15 డిగ్రీలుగా ఉంటుంది. మొత్తానికి వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయే ప్రమాదం లేదని అభిమానులు పూర్తిగా 50 ఓవర్ల ఆటను ఆస్వాదించవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక రాజ్కోట్ లోని నిరంజన్ షా పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే సాధారణంగా ఇది బ్యాటింగ్ కు స్వర్గధామం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. గత రికార్డులను పరిశీలిస్తే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఇక్కడ మంచి సక్సెస్ రేట్ ఉంది. అయినప్పటికీ సాయంత్రం వేళ మంచు కురిసే అవకాశం ఉన్నందున టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకొని లక్ష్యాన్ని ఛేదించడానికి మొగ్గు చూపవచ్చు.